తమిళనాడులో త్రిష సెంట్రిక్ గా రాజకీయాలు మరింత హేటెక్కిస్తున్నాయి. కానీ ఇది సినిమా కోసం కాదు, రాజకీయాల కోసం. ఒకప్పుడు జయలలితను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసిన తమిళ రాజకీయాలు ఇప్పుడు త్రిష చుట్టూ తిరుగుతున్నాయనే చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయాల్లో మహిళల పేర్లు కొత్త కాదు, వివాదాలు కొత్త కావు. ఒకప్పుడు ఎంజీఆర్ హయాంలో జయలలితపై వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాజకీయాలు మారాయి, నాయకులు మారారు, కానీ మహిళల పేర్ల చుట్టూ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరింది హీరోయిన్ త్రిష పేరు. డిఎంకే మీటింగ్ లో త్రిషపై ఉదయనిధి స్టాలిన్ పరోక్ష విమర్శలు చేయడంతో రాజకీయ వివాదం నెలకొంది. టీవీకే నేతలు మాత్రం త్రిష పేరును వివాదంలోకి లాగడం వెనుక అసలు లక్ష్యం విజయ్ రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఎంజీఆర్ తరువాతి రాజకీయ పరిణామాల్లో జయలలితపై వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. 1989లో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన తీవ్ర ఘర్షణ సమయంలో తన చీరను లాగారని జయలలిత ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన తమిళ రాజకీయాల్లో మహిళా గౌరవం, రాజకీయ సంస్కృతిపై పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు మరోసారి డిఎంకే ధర్నాలో త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. అంతేకాకుండా గతంలో ఉదయనిధి టీవీకి కార్యకర్తలను ఉద్దేశించి ఐటమ్ సాంగ్స్ ప్లే చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తారు అని చేసిన వ్యాఖ్య అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించాలంటే విధానాలపై మాట్లాడాలి గాని అవమానించే భాష వాడకూడదని ప్రతిపక్షాలు అప్పుడే మండిపడ్డాయి.